హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ విఎంహెచ్ లైఫ్ స్టైల్స్. ఈ సంక్రాంతికి మేము అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాము. యాజ్ యూజువల్గా నైట్ అయితే స్టార్ట్ అయిపోయాము అండ్ ఆ నెక్స్ట్ డే మార్నింగ్ జవలాపురం టెంపుల్కి అయితే వెళ్ళాము. మమ్మీ డాడీ మాతో పాటు రాలేదు, సో ఇంటి దగ్గర నుంచే డైరెక్ట్గా టెంపుల్కి వస్తామని చెప్పారు. ఇక్కడ నుంచి మేమందరం అయితే వెళ్తున్నాము. శ్యాము అయితే సెల్ఫీ దిగుదామని చెప్పి వీడియో ఆన్ చేసి వీడియో షూట్ చేసింది. ప్రతి పండక్కి మేమైతే అమ్మమ్మ వాళ్ళ ఊరే వెళ్తాము. టెంపుల్కి వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటే ఇప్పుడు కుదిరింది. ఇక టెంపుల్కి వచ్చాక మమ్మీ డాడీని చూసి హనీ హుషార్ అంతా ఇంత కాదు, రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళాడు మమ్మీ దగ్గరికి. ముందుగా కాళ్ళు కడుక్కొని అయితే గుడి లోపలికి అయితే వెళ్ళాము. ఇంకా ప్రదక్షిణలు చేస్తున్నాము. ఇక్కడేమో ఇంకా వెంకటేశ్వర స్వామి పాదాలు ఉన్నాయి. ఇదేమో శివుడి గుడి. ఇక్కడేమో పద్మావతి అమ్మవారు అండ్ ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి. దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా ఆ పక్కన కోనేరు ఉంటే చూద్దామనేసి ఇంక వెళ్తున్నాము. అండ్ ఇక్కడ ఒక మంచి ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది, మీతో షేర్ చేసుకుంటాను. అదేంటంటే మా చిన్నప్పుడు మేము ఎవ్రీ టైం మా లారీకి పూజ చేయించడానికి అనేసి జవలాపురమే వస్తాము. వచ్చినప్పుడల్లా ఈ కోనేరు దగ్గరికి వచ్చి అలా కాసేపు కూర్చొని ఆ తర్వాత వెళ్తామన్నమాట. అలా కూర్చున్నప్పుడు ఒకరోజు ఏమైందంటే, ఆ రోజు చాలా కోతులు ఉన్నాయి, అసలు ఎవరూ పట్టించుకోలేదు. అయితే వర్ష ఏం చేసింది, వెళ్ళి కోతి పక్కనే కూర్చుంది. దానికి తెలియని కూడా తెలీదు ఆ పక్కన కోతి ఉందని మేము చెప్పేదాకా కూడా. ఇంకా ఆ తర్వాత చెప్పిన తర్వాత ఒకటే క్యాకేసి ఎగిరి గంతేసి వచ్చేసింది మా దగ్గరకి. ఆ విషయం అయితే మేము ఇప్పటికీ జవలాపురం వెళ్ళినప్పుడల్లా గుర్తు తెచ్చుకుంటాము. అండ్ జోక్సే పార్ట్, ఆ టెంపుల్ చుట్టుపక్కల పల్లెటూరులో వాళ్ళు జున్నుపాలు తెచ్చి అక్కడ అమ్ముతారు. సో మేమైతే 250 రూపీస్ పెట్టి కొన్నాము. చాలా ప్యూర్గా ఉంది, ఎంత టేస్టీగా ఉందో. ఆ నెక్స్ట్ డే భోగి పండగ. సో అమ్మమ్మ అయితే భోగి పండగ కదా వెళ్ళి ముగ్గులు వేయండి అని చెప్తే ఇక మేము ముగ్గులు వేయడం స్టార్ట్ చేసాము. శ్యాముకి నాకు ఇద్దరికి ముగ్గులు రావు. మాతో పాటు అక్కడున్న పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు అందరూ ముగ్గులు వేయడం స్టార్ట్ చేశారు. అందరూ చుక్కల ముగ్గులు మెలికల ముగ్గులు అన్నీ మంచి మంచిగా వేశారు. మేము మాత్రమే మెహందీ డిజైన్ లాగా పట్టుకొని వేసాము. ఇక్కడ రథం వేశారు, చూడండి ఎంత బాగుందో. మేము ముగ్గులు వేస్తుంటే ఈలోపు బబ్లు అయితే వచ్చాడు. ఇక మా ముగ్గుల్ని కామెంట్స్ చేస్తూ ఉన్నాడు. ముగ్గేయడం అయిపోయింది, ఇక కలర్స్ వేయడం స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ మధ్యలో హనీ వచ్చి నేనేస్తా అని ఉన్నాడు. ఆ వైట్ కలర్ ముగ్గు మాత్రం హనీయే వేస్తాడంట, మిగతా కలర్స్ మమ్మల్ని వేసుకోమని మాకు ఛాన్స్ ఇచ్చేశాడు. ఇంకా కలర్స్ వేయడం కూడా స్టార్ట్ చేసాము. హనీని మేము వేయట్లేదని అక్కడ స్టూల్ తెచ్చుకొని కూర్చున్నాడు రోడ్డు మీద. మేము అక్కడ రంగులు దిద్దుతుంటే జస్సు అను బబ్లు ఏమంటున్నారు, మా మీద కామెంట్స్ వేస్తున్నారు. మీరు లేచేసరికి చేతబడులు చేసేలాంటి బొమ్మలు పూలు పసుపు కుంకుమ వెళ్ళి చల్లేస్తాను, అందరూ దర్చుకుంటారు కూడా అనేసి ఇలాంటి వింత వింత కామెంట్స్ అయితే వేస్తున్నారు. ఐడియా ఏదో బాగుంది, రీల్స్ చేద్దామా అని అనుకున్నాము. బట్ మేము ఆ స్లోగా వేసేసరికేనే నైట్ 11 అయిపోయింది. ఇంకా రీల్ లేదు ఏం లేదు అనేసి ఇంకా వెళ్ళిపోయాడు బబ్లు. ఇంకా లాస్ట్ వరకు నేను హనీ శ్యాము కూర్చొనే వేసాము. మా తర్వాత స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా వేయడం అయిపోయింది, లోపలికి వెళ్ళి పడుకున్నారు కూడా. మాది మాత్రం ఇంకా అవ్వలేదు. బై ద వే, మీరు మా ముగ్గును చూసి మాత్రం దర్చుకోవద్దు. ఇక ముగ్గు వేయడం అయిపోయింది. ఆ ముగ్గు వేసిన మాకే నచ్చలేదు. అండ్ ఆ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అనమాట, అరౌండ్ 5 o'clockకి అలాగ లేచి భోగి మంటలు వేసుకున్నాము. జస్సు బబ్లు వీళ్ళందరూ కర్రలు తీసుకొచ్చి వేస్తున్నారు. సాంగ్ పాడినానా అంటే జియాన్ పాట రేగిపళ్ళు పాట పాడుతున్నాడు హనీ. అండ్ ఇక్కడ కర్రలు తెచ్చి వేస్తున్నారు లోకేష్ జస్సు బబ్లు వీళ్ళ ముగ్గురు కలిసి. భోగి మంటలో మేమే వేస్తున్నామేమో అనుకున్నాము, తర్వాత కాసేపు ఆగాక స్టార్ట్ చేశారు మిగతా వాళ్ళు కూడా. ఇక్కడ మేము భోగి మంటలు వేసాము, అక్కడ ఇంకొకళ్ళు వేశారు అండ్ ఆ పక్కన ఇంకొకళ్ళు వేశారు. ఇక్కడ పిల్లలు అయితే అందరు రౌండ్గా కూర్చొని వేసుకున్నారు. భోగి మంటల్లో నీళ్లు కాచి స్నానం చేస్తే మంచిదని అమ్మమ్మ ఇక వేడినీళ్ళు అయితే పెడుతుంది. ఇక హాట్ వాటర్తో అయితే హనీకి స్నానం చేయించాము.
అండ్ భోగి రోజు మా హాట్ టిఫిన్ జస్సు అయితే అడిగి మరీ చేయించుకున్నాడు మమ్మీ చేత. ఎంత బాగుందో టేస్ట్. అండ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మేమైతే ఊళ్ళో గుడికి వెళ్ళాము. రామాలయం గుడి. ఇక్కడే లాస్ట్ టైం అయ్యప్ప స్వాములకు ఇరుములు జరిగాయి. నాకు బాగా చదువు రావాలి స్వామి అని కోరుకో నాన్న అనేసి అడిగితే హనీ చూడండి ఇక్కడ ఏం కోరుకుంటున్నాడు. చాలాసేపు దేవుడితో మాట్లాడి లాస్ట్కి చాక్లెట్లు బిస్కెట్లు కావాలని అడిగాడంట. ఇక ఆఫ్టర్నూన్ అయితే మా కోసం అమ్మమ్మ పులగం చేసింది. భోగి పండగ రోజు పులగం స్పెషల్ అంట. అండ్ 5 రకాల కూరగాయలు కలిపి కలపటాల కూర చేస్తారంట. అది కూడా స్పెషల్ అని చేశారు. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి హనీకి భోగి పళ్ళు అయితే రెడీ చేస్తున్నాను. నేను భోగి పళ్ళని రెడీ చేస్తుంటే అమ్మమ్మ ఏమో ముగ్గేసి పీట అవన్నీ పెడతానికి రెడీ చేస్తుంది. హనీకి భోగి పళ్ళు పోయడం స్టార్ట్ చేసాము. అసలు ఎక్కడ చాక్లెట్స్ చూసి అవి తింటమే సరిపోతుంది హనీకి. భోగి పళ్ళు పోయడం ఏమో కానీ అందులో ఉన్న చాక్లెట్స్ మాత్రం తెగ తినేస్తున్నాడు హనీ. భోగి పళ్ళు వాడి మీద పోసినంతసేపు కూడా ఒక్కొక్క చాక్లెట్ ఓపెన్ చేయడం తినడం, ఓపెన్ చేయడం తినడం. చాక్లెట్స్ ఇస్తే కానీ వాడు కామ్గా కూర్చొని పోపించుకోలేదు. కాయిన్స్ ఉండడం చూసి ఇంకా కాయిన్స్ కావాలని అడుగుతున్నాడు. భోగి పళ్ళు పోసిన తర్వాత హారతి ఇచ్చాము హనీకి. ఇంకా ఈవినింగ్ వచ్చేసి మేము బయట ముగ్గులు అయితే వేయడం స్టార్ట్ చేసాము. ఆ సందులో వాళ్ళందరూ కూడా రథం ముగ్గులు వేశారు. అమ్మమ్మ మమ్మల్ని కూడా రథం ముగ్గేయమంది. మాకు అసలు మామూలు ముగ్గులే రావు, ఇంకా రథం ముగ్గు ఎలా వేస్తాము, మాకు అసలు రాదు అని చెప్పేసి ఇక మా ఇష్టం వచ్చిన ముగ్గు వేసేసాము. మేము ఒక డిజైన్ అనుకొని స్టార్ట్ చేసాము. ఫైనల్గా ఆ డిజైన్ ఇలా వచ్చింది. ఇక ఇదైతే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అంటే సంక్రాంతి పండగ రోజు అమ్మమ్మ మా కోసం బ్రేక్ఫాస్ట్ మైసూర్ బజ్జీలు చేసింది, మినపగారెలు, పెసరగారెలు చేసింది. ఇక మధ్యాహ్నం అయితే అమ్మమ్మ మా కోసం చికెన్ పులుసు చేసింది, ఫ్రై చేసింది, బిర్యానీ చేసింది, వైట్ రైస్, పెరుగు చట్నీ యమ్మీగా లాగించేసి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం మేము. ఈసారి సంక్రాంతికి ఏ పిండి వంటలు చేయలేదు. ఎవరిని అడిగినా కూడా మాకొద్దు అని చెప్పేసరికి ఇక అమ్మమ్మ పిండి వంటలు ఏమీ చేయలేదు. సంక్రాంతి పండగ రోజే మేమైతే రిటర్న్ అయిపోయాము. బాయ్. మళ్ళీ ఎప్పుడు వస్తాను మా దగ్గరికి? ఇక అమ్మమ్మకి అయితే బాయ్ చెప్పి ఇంక మేము స్టార్ట్ అయిపోయాము. మా సంక్రాంతి పండగ ఇలా జరిగింది. మీ ఇంట్లో సంక్రాంతి పండగ ఎలా జరిగిందో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కమెంట్ కూడా చేయండి. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.